హలో వ్యూయర్స్, వెల్కమ్ బ్యాక్ టు ఆనంద శ్రీకరం ఛానల్. ఈనాడు పదకేలి 26 అక్టోబర్ ప్రశ్నలు జవాబులు చూద్దాం. అత్రి మహర్షి భార్య అసూయ లేనిది అని అర్థం. అనసూయ. ఒకటి నిలువు. నాగలి అంటే అరక. 2 నిలువు. ఆదిత్యుడి వెలుగు, సూర్యకాంతి. 3 నిలువు. కీడు అంటే హాని. 4 అడ్డం. పద్మం. 4 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి సారసిజం లేదా సరసిజం అని కూడా రాయొచ్చు. సరసిజం అని కూడా రాయొచ్చు, సారసిజం అని కూడా రాయొచ్చు. 4 నిలువు. పడవ నడిపేవాడు, సారంగు. 5 నిలువు. లజ్జ, సిగ్గు. 5 నిలువు అయిపోయింది. ఇప్పుడు 6 అడ్డం. ఆదివారానికి ముందు, శనివారం. 6 నిలువు. బాణం, శరం. 8 నిలువు. పరిమళం అంటే వాసన. ఇక్కడ 3 అక్షరాలు ఇచ్చాడు కాబట్టి వాసన అని రాస్తున్నాను. 4 అక్షరాలు ఇస్తే సువాసన అని రాసేదాన్ని. 8 నిలువు అయిపోయింది. ఇప్పుడు 9 అడ్డం. ఒక పువ్వు, దాని పేరు రంగు ఒకటి, కనకాంబరం. 10 నిలువు. 10 నిలువు. అనారోగ్యం అంటే నలత. 11 నిలువు. మేక, ఉర్దూ పదం, బకరా. బకరా. 7 నిలువు. 7 నిలువు. పొట్టి గిడస అంటే వామనం. 12 అడ్డం. అతివ అంటే మగువ. 13 నిలువు. వనం, అడవి అంటే వని. 14 అడ్డం. వాగ్దానం అంటే భాష. భాష. 14 నిలువు. చేదోడు మద్దతు అంటే బాసట. బాసట. 14 నిలువు అయిపోయింది. ఇప్పుడు 15 అడ్డం. లత, తీగ, లతిక, దానంతట అదే వచ్చేసింది. ఇప్పుడు 16 అడ్డం. వితరణ, అర్పణం అంటే దానం. 16 నిలువు. సేవకులు, దాసులు. 17 అడ్డం. 17 అడ్డం. తిరస్కరణ, ధిక్కారం అంటే నిరసన. నిరసన. 18 నిలువు. వెండి అంటే రజతం. 18 నిలువు అయిపోయింది. ఇప్పుడు 19 అడ్డం. జానకి అంటే సీత. 19 నిలువు. గర్భిణులకు చేసే వేడుక, సీమంతం. సీమంతం. 20 ఏకాక్షరం. సగం గుర్తు. గుర్తులో గు తీసుకుంటున్నాను నేను. 20 గుర్తులో గు ఎందుకు తీసుకుంటున్నాను తర్వాత చెప్తాను. 22 నిలువు. 22 నిలువు. మేకు అంటే 2 అక్షరాలు. చీల లేదా మొల 2 కరెక్టే.
2 కరెక్టే. 23 అడ్డం. పాంగోలిన్ కినుక వహించు అంటే అలుగు. 23 నిలువు. శత్రువు వైరి అంటే అడి. 24 నిలువు. కొంతమంది నిద్రలో చేసే శబ్దం అంటే గుడక. 25 అడ్డం. గడచిపోయిన కాలం అంటే గతం. 25 నిలువు. భూమి లోపల ఖనిజాలు దొరికే చోటు గని. 26 నిలువు. ఆధ్యాత్మిక సాధనలో 41 నుంచి 49 రోజులు మండలం రోజులు అంటారు. 41 రోజులని. 27 అడ్డం. కయ్యాల కోరు అంటే తంపుల మారి. 28 నిలువు. పౌర్ణమి అంటే పున్నమి. 29 నిలువు. పాండురాజు రెండో భార్య మాద్రి. మొదటి భార్య కుంతి, రెండో భార్య మాద్రి. 30 అడ్డం. నిష యామిని అంటే రజని. 31 నిలువు. సీతాదేవి తండ్రి జనకుడు. 32 అడ్డం. వనకు కంపం అంటే దడ. 33 అడ్డం. కనకమే కానీ చివరి అక్షరం మొదట చేరింది. కనకంలో చివరి అక్షరం మొదట చేరింది అంటే కంకణ. అంటే కనకంలో 3 అక్షరం ముందు చేరింది. 33 నిలువు. మోసగాడు కపటి అంటే కంత్రి. 32 నిలువు చూడలేదు ఇక్కడ. నల చక్రవర్తి భార్య దమయంతి. 34 ఇప్పుడు 34 అడ్డం. తామర అంటే కమలం. 35 అడ్డం. అధికం అపారం అంటే అమితం. 35 నిలువు. ప్రశ్నించు అంటే అడుగు. 36 నిలువు. నూలు పోగు అంటే తంతువు. 37 అడ్డం. అమాత్యుడు అంటే మంత్రి. 37 నిలువు. అవివేకి బుద్ధిహీనుడు అంటే మందమతి. 38 అడ్డం. కలువ అంటే కువలయం. 39 నిలువు. పొగడ పువ్వు అంటే వకులం. పొగడ పువ్వుని వకులం అంటారు. 39 అయిపోయింది. ఇప్పుడు 40 అడ్డం చూద్దాం. భ్రమరం అంటే తుమ్మెద. 41 అడ్డం. సుతుడు అంటే కొడుకు. 41 నిలువు. కొనుగోలు చేయం అంటే కొనం. 42 అడ్డం. భుజించు తిను. 43 నిలువు. తిలలు అంటే నువ్వులు.
44 అడ్డం. ఆచార్యుడు అంటే గురువు. 45 నిలువు. ముని అంటే ఋషి. 46 అడ్డం. వసంతం ఉమ్మెత్త అంటే మదనం. 47 నిలువు. చెంత పక్కన అంటే దరి. 48 అడ్డం. తిరగబడిన తాళం. తాళం తిరగబడింది. లం ఆల్రెడీ వచ్చేసింది మనకి. 49 నిలువు. ఉష్ణం వేడిమి. తాతో మొదలైంది 2 అక్షరాలు తాపం. తాపం. 50 అడ్డం. రేగి అంటే రాత్రి. 51 అడ్డం 20తో హయం. అడ్డం 20 గు. హయం అంటే గుర్రం. 52 అడ్డం. వెనకటి రోజుల్లో బడిలో మాస్టారును ఇలా పిలిచేవారు. పంతులు. బడి పంతులు అనేవాళ్ళు ఇదివరకు. ఇదండి ఈరోజు ఈనాడు ఆదివారం పదకేలి 26 అక్టోబర్. మళ్ళీ ఇంకొక వీడియోతో మీ ముందుకు వస్తాను.